ఇటీవల మరో ప్రకటన చూసిన మాజీ మంత్రి హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు 10 ఏళ్ల దోపిడీ నుంచి దృష్టిమళ్లించడానికి మరొక చోర్ల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపెట్టారు. ఈ విషయంలో భామర్తులు అబద్ధాలు చెబుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇక హరీష్ రావు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని అనడాన్ని స్వాగతిస్తున్నామని, అసెంబ్లీకి కేసీఆర్ను కూడా తీసుకుని రావాలని సూచించారు. ఇక అసెంబ్లీలో హరీష్ రావు నిజాలు మాత్రమే చెప్పాలని చామల డిమాండ్ చేశారు. హరీష్ రావు గారు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని, అసెంబ్లీ సమావేశాలలో వారికి సరి అయిన అవకాశం ఇవ్వాలని, వీలైనంత వరకు కెమెరాలన్నీ వాళ్ళ వైపే పెట్టి వాళ్ళ ఏకపాత్రాభినయాన్ని చూపించాలని, మైకులు కట్ చేయొద్దని, అసెంబ్లీని వాయిదా వేయొద్దని అని అడుగుతూ మేము గోదావరి కృష్ణా జలాల మీద మాట్లాడడానికి సిద్ధం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన లేదు. మా 10 సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో, 10 సంవత్సరాల పాలన ముందు కాంగ్రెస్ హయాంలో 50 సంవత్సరాలలో ఏం జరిగిందో, గత సంవత్సరన్నరలో ఏం జరిగిందో మేము చెప్తామని చెప్పడం జరిగింది. నిన్న నేను కూడా హరీష్ రావు గారికి ఒకటి చెప్తున్నా, 100% రండి, చర్చించుకుందాం. ఇరిగేషనే కాదు, మీ 10 సంవత్సరాల పాలనల నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జరిగిన ఉద్యమాలను గుర్తించి తెలంగాణ ఇచ్చుకోవడం జరిగింది. తెలంగాణ తెచ్చుకున్న ఈ 3 నినాదాలు గత 10 సంవత్సరాలలో ఎలా తుంగలోకి తొక్కబడ్డాయో తెలంగాణ ప్రజలకు 10 రోజులైనా పెట్టాలి, 15 రోజులైనా పెట్టాలి. అసెంబ్లీ రోజు ఒక అంశాన్ని తీసుకోవాలి. అసలు 10 సంవత్సరాల ముందు ఏం జరిగింది, 10 సంవత్సరాలలో ఏం జరిగింది, మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకైంది, మరి 8 లక్షల కోట్లు నిజంగానే మనం అప్పుల పాలయ్యి ఉంటే మరి 8 లక్షల కోట్లు పెట్టినాక కూడా హైదరాబాద్ నగరంలో మూసి ప్రక్షాళన ఎందుకు కాలేదు, మెట్రో ఫేజ్ 2 ఎందుకు చేయలేకపోయినాం, అంత డబ్బు ఖర్చు అయినాక కూడా ట్రిపుల్ ఆర్ ఎందుకు చేసుకోలేకపోయినాం, రీజనల్ రింగ్ రోడ్ని. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఏ గ్రామ పంచాయతీకి పోయినా, ఇంకా ఊర్లలో ఏడపోయినా కానీ మా దగ్గర కాలువలు లేవు, మా దగ్గర మంచినీళ్ళ నల్లాలు లేవు, మా దగ్గర ఎప్పుడు మాటలే చెప్పారు తప్ప మాకు ఇల్లులు రాలేదు, మాకు రేషన్ కార్డులు లేవు, మాకు పింఛన్లు వస్తలేవు అని ఈ సమస్యలన్నీ కూడా బంగారు తెలంగాణ అనుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి ఈ 3 నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని తుంగలోకి తొక్కకుంటే మరి ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలి కదా, ప్రజలు ఆలోచించాలి.